పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ గుప్తా ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ నుంచి డాక్టర్ గుప్తా గారు ఉన్నారు. సో సార్ ఏంటి అంటే ఎలాంటి మెడిసిన్ లేకుండా, ఎలాంటి టాబ్లెట్స్ లేకుండా, ఈవెన్ డయాలసిస్ కూడా అవసరం లేకుండా కేవలం మన వంటింట్లో దొరికే కూరగాయలతో, అలాగే ఆకుకూరలతో, మన ప్రకృతిలో లభించే కొన్ని ఆకులతో కూడా డయాలసిస్ అవసరం లేకుండా కిడ్నీ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టేస్తున్నారు. సో అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇవన్నీ కూడా సార్తో మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సో చూస్తే మొత్తం సెటప్ కనిపిస్తుంది, కూరగాయలు కనిపిస్తున్నాయి, అలాగే ఆకుకూరలు కనిపిస్తున్నాయి, మంచి మంచి ఫుడ్ కూడా కనిపిస్తుంది. సో కేవలం ఈ ఫుడ్తోనే మీకు ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ అసలు క్యూర్ అవ్వట్లేదు. కానీ మీరేమో కేవలం ఈ ఆకుకూరలతో మంచి మంచి ఫుడ్తో క్యూర్ చేస్తున్నారు. ఎలా సార్ ఇది? చూడమ్మా, మేము ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తున్నాము. ఈ కిడ్నీ పేషెంట్స్కు ఏదైనా మేము ఒక మా వంతున ఏమైనా హెల్ప్ చేయాలని ఆలోచించి చాలా రీసెర్చ్ చేసి ఐ ట్రావెల్డ్ అరౌండ్ ద వరల్డ్ వెళ్ళేసేసి ఏదైనా హెల్ప్ చేయాలని రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ 1000 మంది పేషెంట్స్ మా వెల్నెస్ సెంటర్లో ట్రీట్ చేస్తున్నాము. మా దగ్గర ఇండియా నుంచి వస్తున్నారు, అమెరికాకి వెళ్ళి వస్తున్నారు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తున్నారు. మామూలుగా కిడ్నీ మొదటి స్టేజ్ వాళ్ళు ఉన్నారు, రెండో స్టేజ్ వాళ్ళు ఉన్నారు, లాస్ట్ స్టేజ్ వాళ్ళు ఉన్నారు. మన డాక్టర్ మన కరీంనగర్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆమెకు కిడ్నీ ఫైనల్ లాస్ట్ స్టేజెస్. యాక్చువల్గా ఆమెకి ఏం ప్రాబ్లం లేదు, ఇంజనీరింగ్ చదువుతుంది ఆమె. ఓన్లీ ప్రాబ్లం ఆమె మిస్టేక్ ఏం చేసిందంటే ఇంజనీరింగ్ చదివేటప్పుడు వాళ్ళ కాలేజ్ దూరం ఉంది. మార్నింగ్ 8 o'clock వెళ్తే నైట్ 10 o'clock 8 వరకు వస్తుంది. అక్కడ బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవని షీ వాజ్ నాట్ టేకింగ్ ఎనీ వాటర్. సో ఆఫ్టర్ 3+ ఆమెకు మైగ్రేన్ కూడా ఉంది. ఒకసారి వాళ్ళ మదర్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఇంకా మైగ్రేన్ టాబ్లెట్స్ వాడుతూ 3 years వాడుతున్నారు. వాటర్ సరిగా చాలలేదు, కాల్లో వాపు వచ్చేసింది. డాక్టర్తో తీసుకెళ్తే అమ్మ ఇది కిడ్నీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. చూసారా, షీ ఈజ్ టాపర్ ఇన్ ద ఇంజనీరింగ్. ఓన్లీ మిస్టేక్ ఏం చేసిందంటే షీ హాజ్ నాట్ టేకెన్ వాటర్ అండ్ టేకింగ్ పెయిన్ కిల్లర్స్ ఆల్సో. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. డాక్టర్ చెప్పారు చిన్న వయసు అమ్మ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు. వాళ్ళ మదర్ పాపం డబ్బులన్నీ వాళ్ళ బంగారం మమ్మీ అదం వేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించారు పాపకు. చేయించిన తర్వాత ఏనండి ప్రాబ్లం ఏమైందంటే అంత బాగానే ఉంది. 6 నెలల తర్వాత మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. మళ్ళీ అదే డాక్టర్కి వెళ్తే ఏం చెప్పారంటే కిడ్నీ అనేది రిజెక్ట్ చేసింది. వాళ్ళ పాపకు మదర్ కిడ్నీ ఇచ్చారు కదా, ఆ పాప మదర్ కిడ్నీని గుర్తుపట్టడం లేదు, కిడ్నీని రిజెక్ట్ అయిపోయింది, మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. ఎంత బాధ చెప్పండి. స్మాల్ ప్రాబ్లం, దానివల్ల ఎంత బాధ చూడండి. అందు గురించి మన ప్రేక్షకులకి ఏంటంటే వాటర్ మినిమం మనకు ఇష్టం ఉన్నా లేకున్నా మన కిడ్నీస్ గురించి అన్న తీసుకోవాలి. ఓకే. సో మీరు అన్నారు కదా అన్ని న్యాచురల్ పద్ధతిలో నేను చాలా వీడియోస్లో చెప్పాను. మళ్ళీ ఎందుకంటే ప్రేక్షకులు చూసి వాళ్ళకైనా బెనిఫిట్ ఉంటుందని మళ్ళీ నేను తీసుకొచ్చాను. ఇది మన ఇంటి పక్కన ఇంటి చుట్టూ దొరుకుతుంది. ఇది వేపాకమ్మ నీమ్లి. ఒక 500 years నుంచి దీన్ని మెడిసిన్ లాగా వాడతారు. ఓల్డెన్ డేస్లో దీన్ని ఆయిల్ వాడతారు, ఆకు వాడతారు, డిఫరెంట్ వాడతారు. మా రీసెర్చ్ ఏందమ్మా అంటే ఒక 5 వేపాకులు, పీపుల్ లీవ్స్ 3 రావి ఆకులు 100 ml వాటర్లో వేసేసి దాన్ని బాయిల్ చేసి 100 ml 50 ml అయిన తర్వాత మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తీసుకోవడం వల్ల 15-20 days లోపలనే మాకు టెస్టిమోనియల్స్ వస్తాయి. డాక్టర్ గారు వాపు తక్కువైందండి, మా ముఖంలో వాపు తక్కువైందండి, కాల్లో వాపు తక్కువైంది, మా పాప చాలా బెటర్ ఉందని మాకు టెస్టిమోనియల్స్ వస్తున్నాయి. ఎందుకంటే అందరూ మా దగ్గర రాలేరు. డిఫరెంట్ కంట్రీస్, ఈవెన్ ఫారినర్స్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికన్స్ కూడా వాళ్ళు ఇండియా నుంచి పౌడర్ తెప్పించుకుంటారు. అక్కడ ఆకు దొరకదు కాబట్టి ఆకు పౌడర్ తెప్పించుకుంటారు. ఈవెన్ పౌడర్ ఆల్సో వెరీ యూస్ఫుల్. సో ఇలా అన్ని న్యాచురల్ పద్ధతుల్లో మేము చెప్తున్నాం. మేము చాలా వీడియోస్లో చూపించానమ్మా. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి మేము 2 వెజిటబుల్స్ మా వెల్నెస్ సెంటర్లో ఇస్తాము. చూడండి, ఇది రామబాణం లాగా పనిచేస్తుంది. దీన్ని సొరకాయ అంటారు, బాటిల్ గార్డ్. ఇదేమో బీరకాయ. ఆల్మోస్ట్ ఒక పేషెంట్కి ఒక ఫుల్ ఇచ్చేసేస్తాం. దీంతో కర్రీ చేస్తాము, కిచిడి చేసేస్తాము, సూప్ ఇస్తాము. వి మేక్ hundreds of dishes. మా R&D డిపార్ట్మెంట్ ఉంది మా దగ్గర కిచెన్లో. అంటే ఫుడ్ టేస్ట్ ఎలా పెరగాలి, ఒట్టి సలాడ్ ఇస్తే తినరు కదమ్మా. యూ షుడ్ మేక్ ఇట్ వెరీ టేస్టీ ఆల్సో. మా R&D డిపార్ట్మెంట్ విల్ మేక్ ద ఫుడ్ టేస్టీ. ఇది కూడా నైట్ ఇస్తాము. పేషెంట్స్కు రైస్ చపాతీ ఇవ్వము. ఓన్లీ వి గివ్ బార్లీ రవ్వ, బార్లీ కిచిడి అంత బార్లీ అనే ఇస్తాం. దిస్ ఇస్ బార్లీ అమ్మ. బార్లీ లేదంటే బార్లీ పిండి
తీసేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని పిండి చేసేసుకోవచ్చు. సో దీనివల్ల చాలా బెటర్ ఉంటుందమ్మా. పేషెంట్స్కి ఏంటంటే మీరు ఇంకొక వచ్చినట్టుగా అసలు ఇండియాలో కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అది ఎగ్జాక్ట్లీ. సో ఇందాకే మనం మాట్లాడుకున్నాం. సో ఒక అమ్మాయి ఎగ్జాంపుల్ మీరే చెప్పారు కదా, వాటర్ తీసుకోకపోవడం వల్ల. ఇంకా చాలా కారణాలు ఉన్నాయమ్మా. సో అంటే అదొక్కటే రీజన్ సార్, అంటే వాటర్ తక్కువ తీసుకోవడం లేదా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఇండియాలో మాత్రం జనరల్గా మాత్రం కిడ్నీ సమస్యలు, కిడ్నీ డ్యామేజ్ అయ్యేది డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ రాదు. డయాబెటీస్ కంట్రోల్ కాదు, ప్రొలాంగ్డ్ డయాబెటీస్ కంట్రోల్ కాకుంటే స్లోగా కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. హై బ్లడ్ ప్రెషర్ వల్ల వస్తుంది, ఇంకా ప్రిజర్వేటివ్స్ వల్ల వస్తుంది, పెస్టిసైడ్స్ వల్ల వస్తుంది, ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా వచ్చేస్తుంది. ప్లస్ ఈ మధ్యలో ప్రాసెసింగ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. సపోజ్ ఎక్కడో బిర్యానీ ప్యాక్ చేస్తారు సిల్వర్ ఫైల్లో ప్యాక్ చేస్తారు. మన ఇంటికి వచ్చే వరకు 1.5 hours అవుతుంది. దిస్ ఆల్ ద చేంజెస్ విల్ హ్యాపెన్. ఇందాక మీరు అన్నారు కదా ఫ్యామిలీలో కూడా ఎవరికైనా ఉంటే ఒక 10% ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యామిలీలో. ఒక టైప్ ఆఫ్ తీసుకున్నా కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, డిఫరెంట్ ప్రాబ్లం, కిడ్నీలో ట్యూమర్స్ ఉంటాయి, కిడ్నీలో సిస్ట్ ఉంటాయి, కొన్ని ఒక 10% ప్రాబ్లం ఫ్యామిలీ నుంచి వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. అందు గురించి ప్రతి ఒక్కరు ప్రతి బర్త్డే అప్పుడు జనరల్గా కిడ్నీని మర్చిపోతుంటారు. సింపుల్ యూరిన్ టెస్ట్ ఒక 50 rupees యూరిన్ టెస్ట్ చేపిస్తే మనకు ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. లేదంటే సింపుల్ క్రియాటినిన్ టెస్ట్ చేయండి. యాక్చువల్గా కిడ్నీ మన డ్యామేజ్ అయ్యే ముందర ప్రతి ఒక్కరికి చెప్తుంది, నేను నీ కిడ్నీ డ్యామేజ్ చేస్తాను ముందే చెప్తుంది. ఎలా అంటే మార్నింగ్ ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు బాగా ఫోమ్ ఉంటుంది, నార్మల్గా ఫోమ్ ఉండదు. టాయిలెట్లో బాగా ఫోమ్ వచ్చిందంటే యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుంది. సో ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్. చాలామంది నెగ్లెక్ట్ చేసి మెల్లమెల్లగా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే ఫస్ట్ సిమ్టమ్ డిటెక్ట్ చేస్తారో మా వెల్నెస్ సెంటర్కి వచ్చేస్తే మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూసేస్తారు ఎందుకు లీక్ అవుతుంది. యోగా చెప్తారు, ఎక్సర్సైజ్ చెప్తారు, ఫుడ్ మసాజ్ చేస్తారు, బాడీ మసాజ్ చేస్తారు, అభ్యంగం చేస్తారు, డిఫరెంట్ ఒక 100 రకాల మేము కిడ్నీ న్యాచురల్ థెరపీస్ రీసెర్చ్ చేసాం. అన్ని న్యాచురల్. ఒక ఇంజెక్షన్ ఇవ్వదు, ఆపరేషన్ చేయము, కట్ చేయము, ఏం చేయకుండా. ఓన్లీ థింగ్ ఏంటంటే పేషెంట్స్ లేట్ స్టేజ్లో వస్తున్నారు. డాక్టర్ గారు మా క్రియాటినిన్ 10 ఉందండి, 11 ఉందండి, 13 ఉందండి, చిత్తూరు అప్పుడు వచ్చేస్తున్నారు. అప్పుడు కూడా చేస్తున్నాము, కొంచెం కష్టం అవుతుంది మాకు. అందుగురించే పేషెంట్స్ ఇప్పుడైతే ముందే తెలిసిన వెంటనే మా తనకు వస్తే బెటర్. మన అమెరికా వాళ్ళైతే పేషెంట్స్ డాక్టర్స్ చెప్పేస్తారు, చూడండి మా దగ్గర కిడ్నీ ట్రీట్మెంట్ 3rd stage లేదు, మీరు మెంటలీ డయాలిసిస్కి ప్రిపేర్ కండి, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ ప్రిపేర్. ఇండియాలో చెప్పరు. సో పేషెంట్స్ అమెరికాలోకి వెళ్ళి ముందే వచ్చేస్తున్నారు, వాళ్ళు నార్మల్గా వెళ్ళిపోతున్నారు. ఎన్నో మాతో టెస్టిమోనియల్స్ ఉన్నాయి, డేటా ఉంది. సో మేము ట్రాక్ కూడా ఓన్లీ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మేము వాళ్ళని ట్రాక్ చేస్తాం. మేము వాళ్ళకి యోగా చేపిస్తాము, ఎక్సర్సైజ్ చేపిస్తాము, ఆన్లైన్ కన్సల్ట్ క్యూర్ అయిన తర్వాత కూడా మేము ట్రాక్ చేసేస్తాం. సో దట్ మా దగ్గరికి వచ్చి నమ్మకంతో వచ్చారు. యూ వాంట్ టు సీ దట్ దే ఆల్సో ఆల్ రైట్. చాలా మంది అంటారు మీ దగ్గర వచ్చినప్పుడు తక్కువ ఉంది డాక్టర్, మళ్ళీ ఇంటికి వెళ్తారు, మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్. అందుకని వీ వాంటెడ్ టు కీప్ ఎ ట్రాక్, ఎందుకంటే మర్చిపోతుంటారు వాళ్ళు ఏమేమి చేయాలి. కిడ్నీ సమస్య అనేది తగ్గడం చాలా కష్టం అమ్మా. దీనికి ప్రపంచంలో రీసెర్చ్ ఇంకా లేదు. ఓన్లీ డయాలిసిస్ ఆర్ కిడ్నీ ఆర్టిఫిషియల్ కిడ్నీ ట్రై చేస్తున్నారు, ఇంకా కాలేదు. కాబట్టి మన నేచురల్ పద్ధతులు వాడడం వల్ల చాలా బెటరు. చూడండి సింపుల్, మీ అందరికి తెలిసిందే. ఈ మొక్కబుట్ట తింటారు, కానీ జుట్టు అంటారు దాన్ని. ఈ మొక్కబుట్ట చుట్టూ మేము కిడ్నీ పేషెంట్స్కి ఒక 50 grams 1 liter వాటర్లో వేసేసి బాగా బాయిల్ చేసి దానిలో కొంచెం జీరా, అజ్వైన్ అన్నేసేసి బాయిల్ చేసేసి ఇస్తాం. మేము వారంకి ఒకసారి ఇస్తాం. కిడ్నీ డీటాక్స్ అవుతుంది, కిడ్నీ క్లెన్జింగ్ అవుతుంది. అందు గురించి నేను ఏం చెప్తున్నాను, మన కిడ్నీ సమస్యలు లేని వాళ్ళు కూడా ఎప్పుడైతే మొక్కబుట్ట మన ఇంట్లో కొన్నప్పుడు మొక్కబుట్ట తిని పడేయకండి. సాయంకాలం దాన్ని బాయిల్ చేసి టీ చేసి డికాషన్ లాగా తాగండి. కొంచెం ఈ వాంట్ కెన్ లిటిల్ జాగ్రత్త ఆల్సో. సో ప్రాబ్లం లేని వాళ్ళు కూడా కిడ్నీ డిటాక్స్ అవుతుంది. నాట్ ఓన్లీ కిడ్నీ, బాడీ మొత్తం డిటాక్స్ అవుతుంది. సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల చాలా బెటర్ అమ్మా. ప్లస్ మేము పేషెంట్స్కి అందరికీ ఈ మెయిన్గా రాంబాణం లాగా పనిచేసేది మన ఇంట్లో ఉండేది, మన పక్కన దొరికేది కొత్తిమీర. ఇండియాలో ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. మన ఒక నుంచి కెనడా నుంచి ఒక పేషెంట్ వచ్చారు, ఆమెకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు కెనడాలో. బుక్ చేసి 5 ఏళ్ల తర్వాత వస్తుంది ఆమెకు, ఎందుకంటే బుక్ చేయాలి, అక్కడ దొరకదు. కాబట్టి నేను ఎట్లా 5 years లోపల ఆమె నాట్ లీవ్ అని మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసి ఒక 15-20 days ఉన్నారు. ఆమెకి ఏంటంటే ఫారినర్స్ చట్నీ అర్థం కాదు, వాళ్ళకి దే డోంట్ నో వాట్ ఈస్ చట్నీ. ఆమె రోజు ఒక 10 సార్లు ఇట్లా తీసుకొని తిన్నది, ఇట్లా నమ్లి నోట్లోనే చట్నీ చేసుకున్నది. మేము చెప్పినట్టు యోగా చేసింది, ఎక్సర్సైజ్ చేసింది. ఆమెకు 11.5 క్రియాటిన్ ఉండే. ఆమె 1 month మా సెంటర్లో ఉండి వెళ్ళే వరకల్లా ఆమెకు 5 అయింది.
షీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. మళ్ళీ కెనడాకి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ కల్చర్ నెఫ్రాలజిస్ట్, అమ్మ ఇప్పుడు పర్లేదు, ఇప్పుడైతే యాజ్ ఆన్ టుడే మీ కిడ్నీస్ పనిచేస్తున్నాయి, మీకు ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదన్నారు. షీఈ్ వెరీ హ్యాపీ అండ్ షీఈ్ కంటిన్యూయింగ్. మేము ప్రతిరోజు ఆన్లైన్ క్లాసెస్ ఇస్తాం, మేము కిడ్నీ యోగా చేపిస్తాం. ఇది కొత్తిమీర, మేము అన్ని జ్యూస్ చెప్తాం అందరికి. ఇలా మేది, యాపిల్, ఇవన్నీ గ్రీన్ అమ్మా, ఇది గ్రీన్ కరెక్ట్. ఇవన్నీ కలిపేసి మేము గ్రీన్ జ్యూస్ ఇస్తాం పేషెంట్స్కి, కిడ్నీ పేషెంట్స్కి ఇస్తాం. దీనివల్ల డీటాక్స్ అవుతుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ డే లేకుండా వారంకి ఒకసారి 2 సార్లు కూడా తీసుకోవచ్చు. ఇది ఇంకోటి ఏంటంటే ఫుడ్లో మేము ఇది లెట్ యూస్, ఇంతకుముందు అమెరికాలోనే వాడేవారు. మీరు అందరు యాద్ ఉంది, మీరు అందరు బర్గర్లో తింటారు అంతే, కానీ ఒక పీస్ తింటారు అంతే. ఈ టేక్ ఏ స్మాల్ పీస్. ఒకరికి ఇంత క్వాంటిటీ ఇస్తాం. దీనివల్ల గట్ హెల్త్ మంచిగా అవుతుంది, ఎమోషన్స్ ఫ్రీ అయిపోతాయి, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. వెరీ వెరీ గుడ్. ఇంకోటి రామవనం లాగా పనిచేసే ఏంటంటే కిడ్నీకి ఈ లీఫ్ చెప్పండి, ఇది రాడిష్. రాడిష్ లీఫ్ పడేసేస్తారు మన ఇంట్లో, అందరు ఇట్లా పడేసేస్తారు. మేము చాలా రీసెర్చ్ చేస్తాం, దీంతో పప్పు చేసేస్తాము, డిఫరెంట్ కర్రీస్ చేస్తాం. ఆల్మోస్ట్ మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ పేషెంట్స్కు ప్రతిరోజు రాడిష్ ఇస్తాం. ఓన్లీ థింగ్ రాడిష్ టు బి నోటెడ్ అమ్మా, రాడిష్ మార్నింగ్ తీసుకుంటే మెడిసిన్ లాగా పనిచేస్తుంది, ఆఫ్టర్నూన్ తీసుకుంటే వెజిటబుల్ లాగా పనిచేస్తుంది, నైట్ తీసుకుంటే పాయిజన్ లాగా పనిచేస్తుంది. అందుగురించి ఎప్పుడైనా రాడిష్ను ఐదర్ యూ షుడ్ టేక్ ఇన్ ద మార్నింగ్, ఐదర్ యూ షుడ్ టేక్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఈవినింగ్ 5-6 తర్వాత తీసుకోవద్దు, ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అమ్మా. సో చూడడానికి హెల్దీనే అనుకుంటాం కానీ దాని హౌ టు టేక్ అనేది ఇంపార్టెంట్. చూడండి, అందరు పపాయ తింటారు, మేము దీంతో సలాడ్ చేస్తాం. మేము రా పపాయతో సలాడ్ చేస్తాం. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ కిడ్నీ. రా పపాయతో సలాడ్ మీరు ఒకసారి రండి వెల్నెస్ సెంటర్కు, యూ కెన్ టేస్ట్ రా పపాయ. జనరల్గా పపాయ తింటారు కానీ రా పపాయ తినరు. దీంతో సలాడ్ చేస్తాము, డిఫరెంట్ డిషెస్ చేసేస్తాం. ఇట్ ఈస్ వెరీ హెల్దీ, నాట్ ఓన్లీ ఫర్ ద కిడ్నీ, గట్ హెల్త్ కు, మోషన్స్ ఫ్రీకు చాలా వరకు బాగుంటుంది. ఆనియన్ కూడా ఉందమ్మా, ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్కి మేము ఒక 30 to 40 grams ఆనియన్ ఇస్తాం, ప్లస్ సాల్ట్ తక్కువ ఇస్తాం. అండ్ కిడ్నీ పేషెంట్స్కి దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిరోజు సలాడ్లో ఇస్తాం. అవును, మా లాంగ్వేజ్లో 100% టాబ్లెట్, ఇవన్నీ టాబ్లెట్లు. ఇది రెడ్ కలర్ టాబ్లెట్, ఇది ఎల్లో కలర్ టాబ్లెట్. ఇంకో పెద్ద టాబ్లెట్ మా వెల్నెస్ సెంటర్లో ప్రతి ఒక్కరికి ఇచ్చే టాబ్లెట్, ఇది చాలా ఇంపార్టెంట్, యాష్ గార్డ్ అమ్మా. ఇది వెరీ వెరీ గుడ్. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఎమోషన్స్ ఫ్రీ ఉంటుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, టాక్సిన్ తీసేస్తారు. ఎలా అంటే బూడిద గుమ్మడికాయ దిష్టి కోసం యూస్ చేస్తారు అంతే. ఎగ్జాక్ట్లీ, మంచి హెల్త్ చాలా బెనిఫిట్. నాట్ ఓన్లీ కిడ్నీ, ఎనీబడి కెన్ టేక్ ఇట్. జస్ట్ 200 ml 250 ml ఎంటీ స్టమక్లు తీసుకోవడం వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఎమోషన్స్ ఫ్రీ అయిపోతాయి, సో మెనీ బెటర్. దీనివల్ల మేము సలాడ్ చేస్తాము, కర్రీ చేస్తాము. ప్రతి పేషెంట్ ఇది గూడుదు గుమ్మడికాయ తయారనుకోండి, హార్ట్ ప్రాబ్లమ్స్ అని తగ్గించుకోవచ్చు, కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు, చాలా బెటర్. మన ప్రేక్షకుల గురించి మేము ఒక రీసెర్చ్ చేసాం, మళ్ళీ చెప్తున్నాను. చాలామందికి హై బ్లడ్ ప్రెషర్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ ప్రాబ్లం ఉంటుంది, హార్ట్లో బ్లాక్స్ ఉంటుంది. మేము ఒక 3 వెజిటబుల్ జ్యూసెస్ రీసెర్చ్ చేసాము. ఒక వారం యాష్ గార్డ్ జ్యూస్ తాగాలి, ఫస్ట్ వీక్ మొత్తం 7 days. రెండో వారం సొరకాయ జ్యూస్ తాగాలి, మూడో వారం ఏమో కీరా జ్యూస్ తాగాలి. అట్లా 9 weeks ముందు టెస్ట్ చేయండి. 9 weeks తర్వాత మీ బ్లడ్ టెస్ట్ చేపిస్తే అన్ని పారామీటర్స్ అన్ని తగ్గుతాయి. మీ కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది, ట్రైగ్లిజరైడ్స్ తక్కువ అవుతుంది, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎవరికైతే బ్రెత్లెస్నెస్ ఉందో, ఆయాసం ఉందో, పేషెంట్ కెన్ అట్లీస్ట్ 30% 40% బెటర్ ఉంది. వీ గోట్ ఎ టీమ్ ఆఫ్ కార్డియాలజిస్ట్. మరి హార్ట్ పేషెంట్ వచ్చారనుకోండి, మా కార్డియాలజిస్ట్ కూడా టీంలో ఉన్నారు. వీ టేక్ సజెషన్, వీ డూ జాయింట్ వెంచర్. ఈవెన్ కిడ్నీకి కూడా మాతో ఆల్మోస్ట్ ఒక 6 to 7 కిడ్నీ నెఫ్రాలజిస్ట్ ఉన్నారు. ఒకతను అమెరికాలో ఉన్నాడు, దుబాయ్లో ఉన్నాడు, హైదరాబాద్లో డిఫరెంట్ టాప్ నెఫ్రాలజిస్ట్తో మేము జాయింట్ వెంచర్ చేస్తాం. వాళ్ళ సూపర్విజన్లో మేము చేసేస్తాం. సో దట్ పేషెంట్ ఆల్సో ఫీల్ బెటర్. అరే ఐఎమ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ నెఫ్రాలజిస్ట్, I am the supervision of holistic consultant. So that together patient feel more confident. Correct. కాబట్టి results will be better. Patient also will be more సో ఇప్పుడు మీరు ఇప్పుడు చూపిస్తున్న వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఆకులు కావని, ఇవన్నీ ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, అన్ని చెప్తాను. ఎవ్రీథింగ్ విటల్. నేను ఒక ఫుడ్ లంచ్ కూడా తీసుకొచ్చాను ఈ రోజు. సో ఇవన్నీ చూసేసి వాళ్ళ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా మేము వెల్నెస్ సెంటర్కి రాము అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ చూడమ్మా, అలాంగ్ విత్ ద ఫుడ్ మేము వెల్నెస్ సెంటర్లో ఇది ఓన్లీ 10%. ఐ కెనాట్ షో మై వెల్నెస్ సెంటర్ ఆల్. మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ ప్యాక్ చేస్తాము, కిడ్నీ బస్సీ చేస్తాము, అభ్యంగం చేస్తాము, శిరోధార చేస్తాము,
కిడ్నీ మసాజ్ చేస్తాము, కిడ్నీ ఏరియాలో గార్లిక్ కొంచెం ఒక మెడిసిన్ చేస్తాము, ఆయిల్ వేస్తాము. ప్లస్ మొత్తం న్యాచురల్ డయాలిసిస్ రూమ్ అని ఒక డెవలప్ చేసాం. న్యాచురల్ డయాలిసిస్ రూమ్, ఆ రూమ్లో కిడ్నీ పేషెంట్ 11 నిమిషాలు కూర్చోబెడతాం. కూర్చోబెడితే 1 లీటర్ చెమట వచ్చేస్తుంది, ఖాళీ కూర్చోబెడతాం అంతే. ఆ 1 లీటర్ చెమటలో క్రియాటిన్ తక్కువ అవుతుంది, యూరియా తక్కువ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, టాక్సిన్స్ కూడా వెళ్ళిపోతాయి. మాత్రం హండ్రెడ్స్ ఆఫ్ న్యాచురల్ ట్రీట్మెంట్ చేపిస్తాం. ప్లస్ కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ చూపిస్తాం పేషెంట్కు. అలా అన్ని న్యాచురల్ పద్ధతిలో పేషెంట్స్కు బెటర్ ఉంటుంది. తర్వాత మనం ట్రైనింగ్ ఇస్తాము, దే కెన్ రికార్డ్ ఆల్సో. ప్లస్ పేషెంట్స్ ఎవరైతే డయాలిసిస్ డాక్టర్ చెప్పారనుకోండి, మా వెల్నెస్ సెంటర్కి ఒకసారి వచ్చేసి మా టీమ్ ఆఫ్ డాక్టర్లను కలిసేసి కనుక్కోండి, అసలు వేరే పేషెంట్స్తో మాట్లాడండి, ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, ఏం చేస్తాము, లెట్ దెమ్ అండర్స్టాండ్, దెన్ దే కెన్ డిసైడ్. ఓకే, సో అంటే ఇక్కడ కనిపిస్తున్న ఫుడ్ మాత్రమే కాదండి, సో వెల్నెస్ సెంటర్లో ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇది కేవలం క్యూర్ లో 10% మాత్రమే హెల్ప్ చేస్తుంది. సో మీరు ఇచ్చే యోగా కావచ్చు, అన్ని కూడా హెల్ప్ అవుతాయి. మేము ఒక స్పెషల్ ట్యాపింగ్ చేపిస్తాం. కాకరకాయ, వేపాకు, రావి ఆకు గ్రైండ్ చేసి ఒక టబ్ లో వేసేసి ఇలా ట్యాప్, కాళ్ళతో ట్యాప్ చేపిస్తాం. కాళ్ళతో ట్యాప్ చేయడం వల్ల కాకరకాయ స్మెల్ గొంతులో వచ్చేస్తుంది. వీఆర్ నాట్ టేకింగ్, ఓన్లీ కాళ్ళతో ట్యాప్ చేయడం వల్లనే గొంతులో వస్తుంది. సో అది కూడా రోజు 4:30 to 5 మా దగ్గర రోజు ఒక 40-50 పేషెంట్స్ వస్తారు. వీఆర్ నాట్ టేకింగ్, ఓన్లీ వీఆర్ టచింగ్. సో కాళ్ళ నుంచి గొంతులోకి వస్తుంది. మేము చాలా రీసెర్చ్ చేసాం, దానివల్ల బాడీ డిటాక్స్ అవుతుంది, కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చూపిస్తాము, డిఫరెంట్ ట్రీట్మెంట్ చేస్తాం కిడ్నీకి. ఓకే, సో ఇక్కడ ఉన్న కూరగాయలే కాకుండా మీరు ఫుడ్ కూడా తీసుకొచ్చారు. అవును, ఈరోజు మా వెల్నెస్ సెంటర్ లో కిడ్నీ వాళ్ళకి ఏం లంచ్ తీసుకొచ్చాను, ఇస్తాము, అది కూడా తీసుకొచ్చాను, చూపిస్తానమ్మా మీకు. ఓ వావ్, 2 ప్లేట్స్ కనిపిస్తున్నాయి. ఏంటి సార్, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచా? కాదమ్మా, ఇది లంచే. మా వెల్నెస్ సెంటర్ లో రీసెర్చ్ చేసేసి పేషెంట్స్ కు 2 ప్లేట్లు ఇస్తాం. ప్లేట్ 1, ప్లేట్ 2. ప్లేట్ 1లో ఏంటంటే మీ బాడీ వెయిట్ ఎంత ఉందో ఇంటూ 3 grams అంత సలాడ్ ఇస్తాం. ఈ వెజిటేబుల్స్ అన్ని మంచిగా బాయిల్ చేసి వాటర్ తీసేసేసి, ప్లస్ దీనిలో టేస్ట్ గురించి వి యాడ్ యాపిల్, వి యాడ్ కార్న్, వి యాడ్ పైనాపిల్, వి మేక్ ఇట్ వెరీ టేస్టీ. ఒకసారి తింటే అదే తినాలనిపిస్తుంది, హెల్దీ అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మా వెల్నెస్ సెంటర్లో ఒట్టి సలాడ్ ఎవరు తినరు. కాబట్టి మేము బ్రెడ్కు జామ్ ఎట్లా పెట్టుకుంటామో ఇక్కడ మా వెల్నెస్ సెంటర్లో యాపిల్ చట్నీ చేస్తాం. యాపిల్తోన, పప్పాయితోనే చట్నీ చేస్తాం, జామకాయ చట్నీ చేస్తాం, ఉసిరికాయ చట్నీ చేస్తాం, క్యారెట్ చట్నీ చేస్తాం, ఇంకా బీట్రూట్ చట్నీ చేస్తాం. ఈరోజు ఉసిరికాయ చట్నీ. సో ఈ చట్నీతో పాటు మేము టేస్ట్, ఒకటి సలాడ్ అలాంటి తినలేరు కదా, ఇట్ ఈస్ అ టేస్ట్ ఎన్హాన్సర్ అనమాట అట్లా. ప్లస్ ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్కు సాల్ట్ ఓన్లీ 3 grams వాడాలి, సాల్ట్ ఉండదు కాబట్టి మేము ఎక్స్ట్రా ప్రతి ప్లేట్లో ఒక లెమన్ పీస్ పెడతాం. సో దట్ దే కెన్ స్క్వీజ్ సమ్ లెమన్, 2-3 drops ఆఫ్ లెమన్, దే కెన్ టేక్ ఇట్. ఇది తీసుకున్న తర్వాత మొత్తం పేషెంట్స్ 2 ప్లేట్లు పెట్టాం. ఎవరైతే కంప్లీట్ చేయలేదో 2nd plate ఇవ్వం మేము. మొత్తం తిన్న తర్వాతనే దెన్ వి గివ్ ఏ 2nd plate. ప్లస్ ఫస్ట్ ప్లేట్లో వి గివ్ సమ్, టుడే లడ్డు ఇస్తాం, రోజు ఒక లడ్డు ఇస్తాం, ఇది ఫ్లెక్స్ సీడ్ లడ్డు. సో ఎందుకంటే పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళకి పేషెంట్ ఫుడ్ తిన్నట్టు ఫీల్ కావద్దు. సో దే షుడ్ ఫీల్, అరే మనం పెళ్లి భోజనం లాగా ఉండాలని, అట్లా పేషెంట్ ఫీల్ హ్యాపీ. సో స్వీట్ క్రేవింగ్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ రోజు లంచ్ లో ఇదేంటంటే రాడిష్ కర్రీ. దిస్ ఈజ్ రాడిష్ కర్రీ. ఎవ్రీడే సేమ్ ఉంటుందా? కొంచెం చేంజ్ ఉంటుంది. రాడిష్ కర్రీ, ఇది సొరకాయ కర్రీ, ప్లస్ ఇది సొరకాయ కిచిడి, సొరకాయతో కిచిడి చేస్తాం. ప్లస్ దిస్ ఈజ్ అ బార్లీ రోటీ వీ గివ్. మేము రాగి రొట్టి, జొన్న రొట్టి వాడడం, ఒట్టి బార్లీ అనేది కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, టాక్సిన్ తీసేస్తుంది, ఎక్సెస్ వాటర్ తీసేస్తుంది. కాబట్టి వీ గివ్ ఓన్లీ బార్లీ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్. సో బార్లీ రొట్టి, బార్లీ, సొరకాయ కిచిడి. జనరల్ అందరూ సొరకాయ కర్రీ చేసుకుంటారు, కిచిడి చేసుకోరు. అందులో సొరకాయ కిచిడి. ఒకవేళ హార్ట్లో బ్లాక్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు 3 రోజులు కొట్టి సొరకాయనే ఇస్తాం, వేరే ఏమి రోటీ, ఏ ప్లేట్ అన్నీ ఏమి, ఓన్లీ సొరకాయనే. ఓకే, అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్ కి ఇంకా కిడ్నీ ప్రాబ్లం కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఎగ్జాక్ట్లీ మా దగ్గర హార్ట్ దృష్టిలో పెట్టుకొని ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ చూడండి, మా దగ్గర వెయిట్ లాస్ పేషెంట్స్ వస్తారు, హెయిర్ ఫాలింగ్ పేషెంట్లు వస్తారు, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తారు, బ్యాక్ పెయిన్ వాళ్ళు చాలా వందల మంది వస్తారు. బ్యాక్ కంప్రెషన్, ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసి లో బ్యాక్ కంప్రెషన్ ఉంటుంది. పీసీఓడి వల్ల వచ్చేస్తారు, ట్యూమర్స్ వల్ల వచ్చేస్తారు, క్యాన్సర్ వల్ల వస్తారు. ప్రతి పేషెంట్ను చూసిన తర్వాత మా R&D టీమ్ డిసైడ్ చేస్తారు ఈ పేషెంట్కి ఏం ఫుడ్ ఇవ్వాలి, క్యాన్సర్ పేషెంట్కి ఏం ఫుడ్ ఇవ్వాలి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి దానికి ఏం తినాలి, డయాబెటిక్ పేషెంట్స్కి ఏమి ఇవ్వాలి. అట్లా ఇంకోటి పిల్లలు కూడా టైప్ 1 డయాబెటీస్ మధ్యలో చాలా మంది వస్తున్నారు. మొత్తానికి టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్న పిల్లలకే వస్తుంది, 3 years 4 years పిల్లలకి టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. సో దిస్ ఇస్
చాలామంది ఇంకోటి ఏంటంటే ట్రీట్మెంట్ కాకుండా ముందు నేనేమంటున్నాను మన ప్రేక్షకులకు మొత్తం ట్రీట్మెంట్ తీసుకోకున్నా పర్లేదు, వచ్చేసి మా ఫుడ్ తీసుకొని వెళ్ళండి అంటున్నాను. చాలామంది అదే అంటున్నారు, ఫుడ్ వల్లనే సగం ప్రాబ్లం తక్కువ అయితే అంటున్నారు. మన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళ పాప 18 years, ఆమె ఎప్పుడు వెజిటబుల్స్ ఏం తినదంట. హోటల్ కానీ మా దగ్గర తీసుకొచ్చారు, ఒట్టి తినిపించారు. వాళ్ళ పాపకు చాలా నచ్చింది ఇవన్నీ న్యాచురల్ ఫుడ్. సో బిల్ ఓన్లీ 200 rupees. ప్లస్ పాపకు చాలా నచ్చింది ద వే వి ప్రిపేర్ యూనో. డాడీ ఈజ్ వెరీ లైక్. సో ఇంట్లో కూడా స్టార్ట్ చేసింది, హర్ మదర్ ఈజ్ మేకింగ్ లైక్ దిస్. సో ఐ కెన్ టెల్ యూనో, లైక్ మనం ఎప్పుడో ఒకసారి నెలకోసారి 2 నెలలకోసారి హోటల్కి వెళ్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద హోటల్ యూ కెన్ కమ్ టు అవర్ వెల్నెస్ సెంటర్ విత్ యువర్ ఫ్యామిలీ, విత్ యువర్ చిల్డ్రన్. లెట్ దెమ్ హ్యావ్ ఏ న్యాచురల్ ఫుడ్, హెల్దీ ఫుడ్. దీనిలో ఆయిల్ ఉండదు, సాల్ట్ ఉండదు, ఏం ప్రిజర్వేటివ్స్ ఉండదు, ఏం ఉండదు. సో వీ ట్రై టు ప్రొక్యూర్ ఆల్ ద ఆర్గానిక్ న్యాచురల్ ట్రై చేస్తాం ప్రొక్యూర్ చేయడానికి. హెల్దీ ఫుడ్ ఉంటుంది. ప్లస్ ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్. ఈ ఫుడ్ చాలా మంది అంటారు, డాక్టర్ గారు ఫుడ్ చాలా బాగుంది అంటున్నారు. చాలా మంది ఈవెన్ అలోపతి హాస్పిటల్లో, డిఫరెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ స్టాఫ్ తెప్పిస్తారు. 2 plates ఆర్ హెల్దీ ఓన్లీ, దర్ నో ఆయిల్ ఇస్ దేర్. మీరు షూటింగ్ అయిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి ఏదన్నా, తప్పకుండా. అండ్ వెరీ టేస్టీ ఆల్సో. ఫస్ట్ మా R&D టీమ్ టేస్ట్ చేస్తారు. టేస్ట్ చేస్తే దెన్ ఓన్లీ దే రిలీజ్ ఇన్ టు ద పేషెంట్స్. ఓకే, సో డైలీ బోర్ కొట్టకుండా కూడా ఎవ్రీడే చేంజ్ చేస్తూ ఉంటారు. మీరు చేంజ్ చేస్తాం, టేస్ట్ అండ్ హెల్దీ. ప్లస్ సంబడి మీకు నచ్చింది అనుకోండి, అవర్ టీమ్ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ యూ ఆల్సో ఎలా చేయాలో. సో వీ హెల్ప్ దెమ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు జాయింట్ పెయిన్ వాళ్ళకు, నొప్పుల పేషెంట్స్ అనుకోండి, మేము ఒక రీసెర్చ్ చేసాం. ATM, ఏ అంటే అలోవెరా, పచ్చి పసుపు, ఎం అంటే మెంతుల మొలకలు. ఇవి దీంతో కర్రీ చేసేస్తాం పెయిన్ పేషెంట్స్కు. ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తాం. ఒక పెయిన్ కిల్లర్ బదులు ఆ రోటీతో కర్రీ తినారనుకోండి, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. జస్ట్ 200 grams అలోవెరా, 20 grams పచ్చి పసుపు, 20 grams మెంతుల మొలకలు ఇలా ఇలా ఇక్కడ జస్ట్ కొంచెం ఇదో ఇది మెంతుల మొలక. ఇవన్నిటితోనే మేము ATM కర్రీ చేసి పేషెంట్స్కి ఇస్తాం. చాలా బెటర్ కదా, మన రోజు పెయిన్ కిల్లర్ వాడే బదులు న్యాచురల్ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. అలా మేము చాలా R&D చేస్తాం. మేము యాపిల్తోనే కూడా చాలా, మన పాత వీడియోలో ఎంతో వేల మంది చూశారు. మళ్ళీ మన ప్రేక్షకులకు చెప్తున్నాను, ఎవరైతే అసిడిటీ, ఇండైజెషన్ తరచు ఏండ్ల నుంచి బాధపడతారు, వాళ్ళు రోజు ఏదో టాబ్లెట్ వాడుతుంటారు అంటే యాంటీ అసిడిటీ. ఏంటి ఒక 4 to 5 days ఎంటీ స్టమక్లో ఈ యాపిల్ను వాటర్లో బాయిల్ చేయాలి. బాయిల్ చేసి ఆఫ్టర్ 4 minutes 5 minutes తర్వాత యాపిల్ కుక్ అయ్యి ఇలా క్రాక్స్ వచ్చేస్తుంది. స్లోగా తీసేసి ప్లేట్లో పెట్టేసి స్పూన్తోనే తినడం వల్ల, ఈ పల్ప్ తినడం వల్ల 10 years ఎసిడిటీ 3 days తక్కువ అవుతుంది. బాయిల్ చేయడం వల్ల ఇది మెడిసిన్ లాగా తయారవుతుంది. ఇది తినడం వల్ల స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, మనం ఇలా కోటింగ్ అల్సర్స్ ఉన్న యాసిడ్ మొత్తం ఒక 2 daysలోనే పోతుంది. మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా రాత్రిపూట లేట్ ఫంక్షన్కి వెళ్ళామని యూ ఫీల్ అన్కంఫర్టబుల్, యూ కెన్ ట్రై బాయిల్డ్ యాపిల్. ఒకటి లేకుండా 2 తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత మాత్రం ఒక 1 hour 1.5 hour ఏం తీసుకోవద్దు. దట్ ఈస్ వాళ్ళు 10 years నుంచి ఎసిడిటీ ట్యాబ్లెట్ వాడే వాళ్ళు కూడా ఇది మానేసేసారు. వెరీ ఎఫెక్టివ్. అన్ని మా వెల్నెస్ సెంటర్లో అన్ని న్యాచురల్ పద్ధతులు మేము చెప్తామమ్మా. మా వెల్నెస్ అదే చెప్తాను. ఇంకోటమ్మా, మా వెల్నెస్ సెంటర్లో యాంటీబయాటిక్ ఒకటి ఉంది. యాంటీబయాటిక్ అనమాట ఇది. మామూలుగా ఇది పచ్చి పసుపు అంటారు దీన్ని, పసుపు. దీన్ని బాయిల్ చేసి ఇస్తాము వెల్నెస్ సెంటర్లో. ప్రతిరోజు పేషెంట్స్కి ఇస్తాం. అదే ఇట్ విల్ వర్క్ లైక్ అన్ యాంటీబయాటిక్ లాగా పని. నార్మల్గా పసుపు వాడతారు, ఇది పచ్చి పసుపు కూడా అన్ని వెజిటబుల్ షాప్లో దొరుకుతుంది. బాయిల్ చేసి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇవ్వడం వల్ల ఇట్ ఇంప్రూవ్స్ ద గట్ హెల్త్, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ పోతాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గుతాయి. సో డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. సో ఓకే, అంతా బాగానే ఉంది. డైలీ లైఫ్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలో చెప్తున్నారు. ఇవన్నీ తీసుకుంటూ కూడా సో చాలా మంది బయట చాలా వెల్నెస్ సెంటర్స్ కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ కూడా వెళ్ళొచ్చు కదా, ఎందుకు మీ దగ్గరికి రావాలి? డిఫరెన్స్ ఏంటి సార్ బయట వెల్నెస్ సెంటర్? కరెక్ట్, మంచిగా వచ్చాను అడిగారు. చాలా ఇంపార్టెంట్ అమ్మా. మా వెల్నెస్ సెంటర్లో మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచంలో ఉన్నవన్నీ ఒక దగ్గర పెట్టాం. మా వెల్నెస్ సెంటర్లో హోమియోపతిక్ డాక్టర్ ఉంటాడు, ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, నేచురోపతి డాక్టర్ ఉంటాడు, ఆకుప్రెషర్ డాక్టర్ ఉంటాడు, సింగి డాక్టర్ ఉంటాడు, కైరో డాక్టర్ ఉంటాడు, డైటీషియన్ ఉంటారు, యోగాచార్య ఉంటారు. ఇవంతా కలిసి కోఆర్డినేట్ చేసేసి పేషెంట్కు ఎట్లా హెల్ప్ కావాలో అలా చేస్తాం. మిగతా వెల్నెస్ సెంటర్లు ఇవన్నీ పాసిబిలిటీ కావు. ప్లస్ మా R&D టీం ఎప్పటి నుంచో ఉన్నారు. మొత్తం ఆల్మోస్ట్ 125 మంది పనిచేస్తున్నారు. మేము అరౌండ్ ఇండియాలో, కేరళలో నుంచి కొంతమంది, హర్యానా నుంచి కొంతమంది, ఇండియాలో ఏదైతే బెస్ట్ ఉన్నారో ఆ బెస్ట్ తీసుకొచ్చి మా వెల్నెస్ సెంటర్లో పెట్టాము. సో దట్ పేషెంట్స్కు త్వరగా న్యాచురల్ పద్ధతిలో తక్కువ అవ్వాలని పెట్టాము. కాబట్టి వి
పేషెంట్ ఫస్ట్, మా పేషెంట్ హెల్త్ అనేది మాకు చాలా ప్రయారిటీ. Yeah. మేము హెల్ప్ చేస్తున్నాం. వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ గుడ్ విషెస్ ఫ్రమ్ ద పేషెంట్స్. ఆల్మోస్ట్ 100,000 మంది పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్, వాళ్ళ క్రియాటిన్ తక్కువైంది డాక్టర్ గారు, మా పాప డయాలిసిస్ చెప్పారు డాక్టర్ గారు, డయాలిసిస్ తగ్గిపోయింది, స్లోగా తగ్గుతుంది. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ ఓవర్ నైట్గా తక్కువ అండ్ అట్లా కాదు. ఇట్ టేక్స్ టైం. ఇంకా వాళ్ళ కిడ్నీ సమస్య రావడానికి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతుంది. సో మా దగ్గరకు వచ్చిన తర్వాత 1 వీక్ 10 డేస్ కాదు, ఇట్ టేక్స్ సమ్ టైమ్. దే హ్యావ్ టు ఫాలో ఆల్సో. కాబట్టి ఫస్ట్ మన ప్రేక్షకులు ఏంటంటే ప్రికాషన్ తీసుకోండి. మీ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోండి, బీపీని కంట్రోల్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. ప్లస్ ఇంకోటి మేము వాకింగ్ వితౌట్ స్లిప్పర్స్ చేయమంటున్నాము. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు. దానివల్ల ఆక్యుప్రెషర్ అవుతుంది, బాడీ ఎర్తింగ్ అవుతుంది, దానివల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. పేషెంట్స్ ఆల్సో ఫీలింగ్ బెటర్. క్లీన్ గ్రౌండ్లో ఉసుకలో కానీ లేదంటే గడ్డిలో కూడా వాక్ చేయమంటున్నాం వల్ల. ఓకే, వావ్, నైస్ సార్. సో అంటే ఇండియా వైజ్ ఉన్న టాప్ డాక్టర్స్ అందరినీ ఒకటే చోట తీసుకొచ్చారనమాట. ప్లస్ అలోపతి డాక్టర్స్ కూడా మా టీంలో ఉన్నారు. వావ్, కిడ్నీ డాక్టర్ ఉన్నాడు, హార్ట్ డాక్టర్ ఉన్నాడు, గైనిక్ డాక్టర్ ఉన్నాడు, డిఫరెంట్ స్పెషాలిటీస్ అంటారు వన్ రూఫ్లో ఉన్నారు. కాబట్టి మేము జాయింట్ వెంచర్లో చేస్తామని. యా, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, సో ఎలాంటి మెడిసిన్ లేకుండా, ఎలాంటి టాబ్లెట్స్ లేకుండా, కేవలం మన కిచెన్లో దొరికే కూరగాయలతో, ఫ్రూట్స్తో, అలాగే ఆకుకూరలతో అన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టేస్తున్నారు డాక్టర్ గుప్తా గారు. సో లక్షలు పెట్టి ఆ డయాలసిస్ సెంటర్ చుట్టూ తిరిగి మీ టైం వేస్ట్ చేసుకుంటూ అక్కడ హీలింగ్ అవుతుందో లేదో, వాటి వల్ల ఇంకా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో కూడా తెలియని వెళ్ళడం కంటే ఒకసారి డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ని విజిట్ అవ్వండి. సో మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీకున్న డౌట్స్ ఏంటి, డాక్టర్స్తో మాట్లాడండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. అట్లీస్ట్ నాకు తెలిసి ఇక్కడున్న ఫుడ్ చూస్తే మాత్రం చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. సో కేవలం ఫుడ్ని టేస్ట్ చేయడం కోసమైనా ఒకసారి మీరు విజిట్ అవ్వండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మనం హెల్దీగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆయిల్ లేకుండా టేస్టీగా ఎలాగా వంట చేసుకోవాలని. ఈవెన్ అక్కడున్న వాళ్ళు కూడా మనకి ఇఫ్ ఇన్ కేస్ అది నచ్చితే, ఫుడ్ నచ్చితే దాన్ని మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మనకి చెప్తారనమాట. సో ఒకసారైనా వెళ్ళి మీ ఫ్యామిలీతో అక్కడున్న ఫుడ్ని టేస్ట్ చేయండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత డాక్టర్ గారితో మాట్లాడాలి, మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.